పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసారిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు పంపించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారమై పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ని ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ విధించిన పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు పంపించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారమై పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులపై కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో పాటు ఏదైతే అసభ్యకర పదజాలంతో దూషించినటువంటి పోసాని కృష్ణమురళిపై ఇటీవలే ఇటు పోలీస్ స్టేషన్లో అయితే కనుక కేసు అవ్వడం, ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసి ఇటు కర్నూలు జిల్లాకి అయితే కనుక తరలించడం జరిగింది. రిమాండ్ లో ఉన్నటువంటి ఈ యొక్క పోసాని కృష్ణమురళిని తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్, అదేవిధంగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదవడం కూడా జరిగింది. ఏదైతే భవానీపురంలో జనసేన కార్యకర్తగా ఉన్నటువంటి బారిస శంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే ఇటు నవంబర్లో 2024 నవంబర్లో ఈ కేసు అనేది కూడా నమోదవడం జరిగింది. ఇక తాజాగా ఈ కేసు వెలుగులోకి తీసుకురావడం, అనూహ్యంగా ఇటు పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేషన్ కోర్టులో అయితే కనుక హాజరుపరుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇక్కడ మాత్రం రిమాండ్ విధిస్తే ఇక విజయవాడ సబ్ జైలుకి వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోసాని అరెస్ట్ అయిన వెంటనే కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు అనేది కూడా ఇటు పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పోసాని కృష్ణమురళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ కి అయితే కనుక ఏదో ఒక కేసు విషయాలను అయితే కనుక ఇటు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. తాజాగా ఇటు విజయవాడ కోర్టు అనంతరం కూడా ఇటు రిమాండ్ విధిస్తే ఇటు విజయవాడ సబ్ జైలుకి, లేదంటే కనుక ఇటు కర్నూలు జిల్లాకి అయితే కనుక తరలించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు విజయవాడలోనే ఇటు భవానీపురంతో పాటు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడం జరిగింది. అయితే ఇక తాజాగా ఈ యొక్క కేసు అనంతరం కూడా ఇప్పుడు వెలుగులోకి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కేసును కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా కొంత సమాచారం ఇస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఈ యొక్క కేసులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటైతే కనుక పోసాని కృష్ణమురళి వెంటాడుతుందని కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చి ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక వైసీపీ నాయకులపై ఏదైతే అనవసరమైనటువంటి కేసులు నమోదు చేస్తా ఉన్నారో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు కోర్టులో పరుగులకు తీసుకుంటామంటూ కూడా ఇటు ఏదైతే పోసాని తరపు న్యాయవాది అయితే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.